పంచాయత్ సెక్రటరీస్ అందరూ హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి. మన ఎస్సీ ఎలక్ట్రిసిటీ గారు మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేస్తే. సో అక్కడ ఈ పర్టికులర్గా అన్ని చెరువులు లేకపోతే పర్టికులర్గా ఈ కేఎల్ఐ కెనాల్ ఇరిగేషన్ సైడ్ నుంచి కేఎల్ఐ కెనాల్ యాజ్ వెల్ as చెరువులు ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. ఆ పంచాయత్ సెక్రటరీస్కి ఎంపీడీఓస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎంపీడీఓస్ అక్కడ ఉన్న ఇరిగేషన్తో లాస్ ఉన్నది ఇమీడియట్ గా అప్డేట్ చేయండి. యాజ్ పర్ డిజాస్టర్ ప్రకారం డీ సూపరింటెండెంట్ ఇమీడియట్ గా గారు అన్ని ఫైల్స్ యాజ్ పర్ డిజాస్టర్ ప్రకారం ఏం లాస్ ఉన్నా కూడా ఇమీడియట్ గా పెట్టేయండి. శాంక్షన్స్ లాసెస్ అన్ని పంచాయత్ సెక్రటరీస్ చెప్పడం, వాళ్ళకి ఇది చేసుకోవడం, ఇమీడియట్ గా శాండ్ బ్యాగ్స్ ఉండేటట్టు చేసుకోవడము. అక్కడ కేఎల్ఐ కెనాల్ మనకి కల్వకుర్తి దగ్గర ఇప్పుడు బ్రీచ్ అవుతున్నది అంటున్నారు. అది ఎస్కేప్ చేసుకొని దాన్ని రీచ్ కాకుండా చూసుకోవడం. వాళ్ళు కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నారు. డిఎంహెచ్ఓ గారు ఎక్కడైనా హార్డ్ టు రీచ్ ఉంటే మనం లాస్ట్ టైం చేసుకున్నట్టు ఆ పెంటాలలో వాటిలలో ముందే ఈడీడీ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని ఇమీడియట్ గా మన హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకునేటట్టు అండ్ అక్కడ ఎటువంటి ఇష్యూ లేకుండా చూసుకునేటట్టు చూసుకోవాలి. ఆర్డీఓస్ అందరు కూడా ఈ ఆపరేషన్స్ అందరు కూడా మానిటర్ చేయండి. ఏసీఎల్బి ఈసీ రెవెన్యూ ఇద్దరు కూడా ఈ ఆపరేషన్స్ కంటిన్యూస్ గా మానిటర్ చేయండి. అండ్ ఒక కంట్రోల్ రూమ్ మన దగ్గర ఏర్పట్టుకోవాలి. ఏసీ రెవెన్యూ ఆధ్వర్యంలో ఆ కంట్రోల్ రూమ్ 24/7 ఉండాలి. అక్కడ ఎప్పటికీ మన కలెక్టరేట్ నుంచి స్టాఫ్ ఉండాలి, మానిటర్ చేయాలి ఇవ్వాలి. అండ్ ఇప్పుడు ఇమీడియట్ గా ఒక రిపోర్ట్ తీసుకోండి. రెయిన్ఫాల్ ఎంత, ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఇంటరప్షన్స్ ఉన్నాయి, ఎన్ని ఎకరాలు పోయినాయి, ఎంత ఏమైనా హ్యూమన్ లాస్ ఉందా, ఏమైనా యానిమల్ లాస్ ఉందా, ఇంకా ఫర్దర్ గా ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఇనండేషన్ ఉన్నాయి, ఆ రిపోర్ట్ అంతా కూడా ఫుల్ ఎన్ని ట్యాంక్స్ ఫుల్ ఉన్నాయి, ఆ రిపోర్ట్ అంతా కూడా ఈ కంట్రోల్ రూమ్ తీసుకోవాలి. ఏసీ రెవెన్యూ గారు ఉన్నారా? అదంతా కూడా మనము ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు దాన్ని లాస్ట్ టైం కల్వకుర్తిలో ఎట్లయితే పనిచేసినామో అట్లనే ఎప్పటికప్పుడు ఆ ఇనండేషన్ కానీ అవి కానీ మొత్తం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ మున్సిపల్ కమిషనర్స్ ఎంపీడీఓస్ అంతా కూడా ఇప్పుడు చెప్పిన 2 ఆస్పెక్ట్స్ చూసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన ఎవరైనా మనం షిఫ్ట్ చేస్తే వాళ్ళకి ఫుడ్ గిడ్డు అవన్నీ అరేంజ్ చేసుకోవడం, తర్వాత శానిటేషన్ చూసుకోవడం, అవన్నీ కూడా ఎంపీడీఓస్ వీళ్ళంతా చూసుకోవాలి. అట్లానే మున్సిపల్ కమిషనర్స్, ఎంపీడీఓస్, డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్ ఎక్కడెక్కడైతే ట్యాంక్ లెవెల్ ఫుల్ ఉందో ఆ ట్యాంక్ ఫుల్ ఉన్న లెవెల్ ఎక్కడెక్కడైతే బ్రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉందో లేకపోతే ముందో మనకు అక్కడ పంచాయత్ సెక్రటరీని అందరినీ అలర్ట్ చేయండి. నేను చెప్తున్నాను, ఆల్ పంచాయత్ సెక్రటరీ షుడ్ మెయింటైన్ హెడ్ క్వార్టర్, ఆల్ ఎంపీడీఓ షుడ్ మెయింటైన్ హెడ్ క్వార్టర్, తహసీల్దార్స్ ఆల్ డిపార్ట్మెంట్ షుడ్ మెయింటైన్ హెడ్ క్వార్టర్స్. ఏమైనా లీవ్ ఇచ్చుంటే అది యూ కెన్ కమ్ బ్యాక్. ఏసీఎల్బి ఏసీ రెవెన్యూ కెన్ ఎన్ష్యూర్ ఎవరైనా లీవ్ ఇచ్చుంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాళ్ళకి ఎవరికైనా లీవ్ ఇచ్చుంటే ఆస్క్ దెమ్